హే, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముంగటి సెషన్లో మనము ఎక్స్పాట్స్ గురించి అండ్ ఫిల్టర్స్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చూసాం. ఈ రోజు సెషన్లో ఒక ఎలిమెంట్ని పేరెంట్ నోడ్తో చైల్డ్ నోడ్తో మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అన్నది చూద్దాం. సో ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సో సురేంద్ర, పేరెంట్ నోడ్ అంటే ఏంటి, చైల్డ్ నోడ్ అంటే ఏంటి, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. సో లెట్ అస్ సే సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇదే bookmyshow.com ఉంది. సో ఇవంతా, సో ఇక్కడ మీరు ఈ bookmyshow.com, ఇఫ్ యు సీ హియర్, బేసికలీ ఈ సిటీస్ అన్నీ ఉన్నాయి చూసారా. ఈ సిటీస్ అన్నీ ఒక హారిజాంటల్ లిస్ట్ వ్యూస్లో మనకి కనిపిస్తున్నాయి, అంతే కదా. నేను ఒక యూజర్ కింద నేను చూస్తే హారిజాంటల్గా నాకు అవన్నీ కనిపిస్తున్నాయి, రైట్. సో ఇప్పుడు రైట్ క్లిక్ హియర్, ఇన్స్పెక్ట్. జస్ట్ నేను ఇన్స్పెక్ట్ చేశాను. నేను ఇన్స్పెక్ట్ చేస్తే ఈ హెచ్టిఎంఎల్ ఇన్ఫర్మేషన్లో ఇదిగో నాకు పాపులర్ సిటీస్ వచ్చింది. దాని కిందన ఒక డివ్ ఉందండి. సి హియర్, డివ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఉంది. అండ్ నేను ఆ డివ్ని సెలెక్ట్ చేస్తే కనుక, సి హియర్, నేను ఆ డివ్ని, సో ఇఫ్ ఐ సెలెక్టెడ్, ఆల్ ద సిటీస్ ఆర్ బీయింగ్ హైలైటెడ్, రైట్. అంటే ఇది మొత్తం ఆ లిస్ట్ అంతటికి కలిపిన ఒక పేరెంట్ ఎలిమెంట్ కింద. అంటే దీని కిందన, ఈ డివ్ కిందనే మొత్తం అన్నీ ఉన్నాయి అని దాని మీనింగ్. ఒక డివ్ పైనుండి దాని కింద మిగతా ఉంటే ఈ డివ్ అన్నది పేరెంట్ నోడ్ అవుతుంది. ఆ లోపల ఉండేవన్నీ చైల్డ్ నోడ్స్ అవుతాయి. సో ఇప్పుడు ఈ డివ్ని నేను ఇక్కడ పక్కనే ఈ స్టార్టింగ్లో చూడండి, డివ్కి ముందర ఒక సింబల్ ఉంది కదా. ఈ సింబల్ని నేను క్లిక్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుందండి. ఎక్స్పాండ్ అయిన తర్వాత ఇక్కడ నేను హైలైట్ చేసిన ఏరియాలో చూస్తే సన్నటి లైన్ ఒకటి ఉంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే, నీ డివ్ స్టార్టింగ్ ఇక్కడ, నీ డివ్ ఎండింగ్ ఇక్కడ. అండ్ ఇప్పుడు ఆ డివ్ లోపల ఒక యుఎల్ ఉన్నది. సో నేను యుఎల్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక, ఇఫ్ ఐ ఎక్స్పాండ్ దిస్ యుఎల్, ఐ హ్యావ్ అ మల్టిపుల్ ఎల్ఐస్. సి హియర్, ఇదిగో చూడండి, ఇవన్నీ ఎల్ఐస్ ఉన్నాయి ఇక్కడ నాకు. సో ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, ఇక్కడ మీకున్న ఒక పాయింట్ ఏంటి అంటే, డివ్ అన్నది పేరెంట్, డివ్ లోపల ఒక యుఎల్ ఉన్నది విచ్ ఈస్ ఎ చైల్డ్. యుఎల్ అన్నది డివ్కి చైల్డ్. ఈ యుఎల్ లోపల మల్టిపుల్ ఎల్ఐస్ ఉన్నాయి. ఈ ఎల్ఐస్ అన్నీ కూడా యుఎల్ చైల్డ్ అండ్ అఫ్ కోర్స్ డివ్కి కూడా చైల్డ్ లాంటిదే. సో మొత్తం ఇక్కడ డివ్ అన్నది పేరెంట్, యుఎల్ కానీ ఎల్ఐస్ కానీ ఇవన్నీ కూడా చైల్డ్స్. సో హియర్ ఇదిగో ఇక్కడ థిన్ లైన్ కూడా క్లియర్గా ఇక్కడ ఉంది, దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఈ పేరెంట్ చైల్డ్ నోడ్ కాన్సెప్ట్ను బట్టి నేను ఈ డివ్ని ఐడెంటిఫై చేస్తా, ఈ ఎలిమెంట్ని. ఈ మధ్యలో ఎక్కడో ఈ ఎల్ఐ లోపల ఉన్న హైదరాబాద్ని నేను క్లిక్ చేస్తా. సో పేరెంట్ పైనుంచి కిందకి చైల్డ్ లోపలికి ఐడెంటిఫికేషన్ నేను ఎట్లా చేయాలి. సో దీనికోసం నేను ఏంది అంటే, ఆల్రెడీ ఒక సింపుల్ ప్రోగ్రామ్, పేరెంట్ అండ్ చైల్డ్ లొకేటర్స్ అని బుక్ మై షో ఓపెన్ చేయడానికని ఒక సింపుల్ ప్రోగ్రామ్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నా. సో హియర్, అవైట్ పేజ్ డాట్ లొకేటర్. సో ఇప్పుడు నేను పేరెంట్ ఎలిమెంట్ ఏదంటున్నాను, డివ్ అంటున్నా. సో హియర్ నా డివ్కి ఇదిగో ఇది క్లాస్ ఉంది. సో జనరల్గా నాకు ఒక క్లాస్ ఉన్నప్పుడు ఓపెన్ బ్రేసెస్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఆ క్లాస్ లొకేటర్ని పెట్టాను. దాని తర్వాత ఇప్పుడు ఇది డివ్ అయింది. డివ్ కింద నా ఎల్ఐ. సో ఇదిగో ఇది నా ఎల్ఐ. సో లెట్ మీ కాపీ దిస్ ఎల్ఐ. లెట్స్ కమ్ బ్యాక్ హియర్. డాట్ లొకేటర్. ఓకే, డాట్ లొకేటర్ class, and so here dot locator class, right, sorry, braces, class ఈజ్ ఈక్వల్ టు ఆ క్లాస్. సో ఇది ఏ క్లాస్ అండి, ఎల్ఐకి సంబంధించిన క్లాస్. ఇప్పుడు ఈ ఎల్ఐ లోపల నీకు హైదరాబాద్ అని ఒక టెక్స్ట్ ఉంది. ఇవన్నీ రకరకాల టెక్స్ట్లు కదా. సో డాట్ గెట్ బై టెక్స్ట్. ఇప్పుడు నా యొక్క డిజైర్డ్ టెక్స్ట్ ఏంటి, హైదరాబాద్. ఈ హైదరాబాద్ మీదకి వెళ్ళి నువ్వు ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలి, క్లిక్ యాక్షన్ పర్ఫామ్ చేయి. నీ హైదరాబాద్ మీదకి వచ్చి క్లిక్ యాక్షన్ పర్ఫామ్ చెయ్యు అంటున్నాం. సో ఇది సింపుల్ పాయింట్. ఇక్కడ ఏమైంది, పేరెంట్ డివ్ని ఐడెంటిఫై చేసావు. పేరెంట్ డివ్ తర్వాత దాని లోపల ఉన్న ఎల్ఐని ఐడెంటిఫై చేసావు. ఆ ఎల్ఐ తర్వాత నువ్వు దాని యొక్క టెక్స్ట్ని ఐడెంటిఫై చేసావు. ఇప్పుడు ఇది టెర్మినల్ని పుల్ చేసి లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఆల్రెడీ నేను నా ప్రోగ్రాంలో పాస్ పెట్టాను కాబట్టి నా ప్లే రైట్ ఇన్స్పెక్టర్ అయితే లోడ్ అవుతుంది. సో నేను ఇక్కడ బుక్ మై షోని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఇది మీరు చూస్తే హైదరాబాద్ని డిఫాల్ట్గా హైలైట్ అవుతుందండి. సో మీరు ఇక్కడ ఇదిగో ఈ బ్రౌజర్లో ఇది చూస్తే కనుక హైదరాబాద్ మీద రెడ్ కలర్ డాట్ ఉంది, విచ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ అది హైదరాబాద్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది. స్టెప్ ఓవర్ మళ్ళీ చేస్తే కనుక యువర్ లొకేషన్ హైదరాబాద్ని సక్సెస్ఫుల్గా సెలెక్ట్ చేశాను అంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ పైన నోడ్ నుంచి పేరెంట్, హెచ్టిఎంఎల్లో పేరెంట్ నుంచి కింద చైల్డ్ వరకు యువర్ ఎబుల్ టు ఐడెంటిఫై దట్ పర్టికులర్ ఎలిమెంట్. ఇది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఈ మొత్తాన్ని మనం ఎట్లా చేయొచ్చు అంటేనండి, ఎయిదర్, సో ఇప్పుడు లెట్ మీ కామెంట్ ఇట్ అవుట్ దిస్ హోల్ లైన్. దీన్ని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, కాన్స్టెంట్
పేరెంట్ లొకేటర్ ఈజ్ ఈక్వల్ టు అని పేరెంట్ లొకేటర్ వరకు డిఫైన్ చేసి అవైట్ నెక్స్ట్ పేరెంట్ లొకేటర్ డాట్ ఇప్పుడు ఈ పేరెంట్ లొకేటర్ దగ్గర నుంచి నీకు ఈ ఫర్దర్ యాక్షన్స్ విచ్ ఈస్ హైదరాబాద్ని ఐడెంటిఫై చేసి మిగతా యాక్షన్స్ అన్ని పర్ఫామ్ చేయి. ఇది అనదర్ అప్రోచ్. ఆర్ ఐ కెన్ సే కాన్స్టెంట్ హైదరాబాద్ లొకేటర్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని కూడా నువ్వు హైదరాబాద్ లొకేటర్లో పెట్టేసి, ఓకే, హైదరాబాద్ లొకేటర్లో పెట్టేసి అవైట్ అవైట్ హైదరాబాద్ లొకేటర్ డాట్ క్లిక్. ఇద్దరు ఇట్లా అన్నా చేయొచ్చు. అంటే నువ్వు డైరెక్ట్లీ మొత్తం లొకేటర్ మీద క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. దాంట్లో పేరెంట్ నోడ్ నువ్వు సెపరేట్లీ సెలెక్ట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మొత్తం లొకేటర్ మొత్తాన్ని ఒక కాన్స్టెంట్లో పెట్టి ఆ కాన్స్టెంట్ మీద నుంచి అయినా సరే నువ్వు క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఎయిదర్ ఆఫ్ దీస్ అప్రోచెస్ ఈస్ రైట్. బాగానే ఉంది. దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ విచ్ ఈస్ పేరెంట్ నుంచి చైల్డ్కి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ మనం వెళ్ళాల్సిన అప్రోచ్ ఏంటి అంటే రివర్స్ అప్రోచ్. సో ఈ హైదరాబాద్ యొక్క ఇమీడియట్ పేరెంట్ ఏంటి? యుఎల్. డివ్ కూడా పేరెంటే కానీ ఇమీడియట్ కాదు. ఈ ఎల్ఐకి ఇమీడియట్ పేరెంట్ ఏంటి? యుఎల్ కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే సో హియర్ అవైట్ పేజ్ డాట్ లొకేటర్. నువ్వు యుఎల్ ఐడెంటిఫై చేయి. సో దేన్ని ఐడెంటిఫై చేయి? ఈ యుఎల్కి వెళ్ళు. దేనికి సంబంధించిన యుఎల్? సో వాట్ ఈస్ ద రిలేషన్ ఫర్ దాట్ పర్టికులర్ యుఎల్? సో బేసికలీ ఈ యుఎల్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే హ్యాజ్ ఏ టెక్స్ట్. ఏ టెక్స్ట్ ఉండాలి నీకు? హైదరాబాద్. అంటే ఏదైతే నీకు హైదరాబాద్ ఎలిమెంట్ ఉందో దాని పేరెంట్ యొక్క యుఎల్ దగ్గరికి వెళ్ళు. సో అంటే మీకు ఇక్కడి నుంచి ఈ పర్టికులర్ హైదరాబాద్ నుంచి ఈ పేరెంట్కి వచ్చేసింది. ఈ పేరెంట్కి వస్తే పేరెంట్ కిందన మల్టిపుల్ సిటీస్ ఉన్నాయి. సో హియర్ ఇప్పుడు నేను గెట్ బై టెక్స్ట్, నేను ఓకే గెట్ బై టెక్స్ట్ అండ్ నేను ఇప్పుడు కొచ్చి అని ఇచ్చాను అనుకో, ఇట్ విల్ బీ హైలైటింగ్ ద కొచ్చి, రైట్. ఎందుకని నేను హైదరాబాద్ యొక్క పేరెంట్ మీదకి వచ్చేసా. హైదరాబాద్ యొక్క పేరెంట్ యుఎల్లోనే మల్టిపుల్ ఎల్ఐస్ ఉన్నాయి నాకు. ఈ మల్టిపుల్ ఎల్ఐస్లో ఏదైతే కొచ్చి ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి క్లిక్ చేయని చెప్తున్నాను నేను. సో ఇప్పుడు లెట్ మీ రీరన్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ ద టెర్మినల్. బేసికలీ ఈ ప్రోగ్రామ్ నేను టెర్మినల్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఇందాకట్లాగా నేను ప్రీవియస్ ఎక్స్పార్ట్స్ లాగా నేను డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ద ఓన్లీ రీజన్ వై ఐమ్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టెర్మినల్ అంటే ఇక్కడ అది ఎలిమెంట్ హైలైట్ అవుతోందా లేదా అన్నది మనకి క్లియర్గా తెలియడం కోసం మాత్రమే నేను దీన్ని యూస్ చేస్తున్నాను. ఓకే, ఎనీవేస్ దట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో హియర్ ఇప్పుడు మీకు ఇది అబ్జర్వ్ చేస్తే కనుక కొచ్చి అన్నది బ్రౌజర్లో రెడ్ కలర్ డాట్తో హైలైట్ అయింది. అండ్ వెన్ ఐ కంటిన్యూ ఇట్ ద స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్గా అయ్యింది. సో విచ్ మీన్స్ నాకు ఒక ఆబ్జెక్ట్కి పేరెంట్ నోడ్ తెలిస్తే పేరెంట్ నుంచి కిందకు వచ్చి నా డిజైర్డ్ చైల్డ్ని ఐడెంటిఫై చేయొచ్చు. నా చైల్డ్ ఉన్నా సరే ఐ కెన్ గో ఫ్రమ్ ద చైల్డ్ టు దాట్ పర్టికులర్ పేరెంట్ ఆల్సో. This is all about these locators concept. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you.